హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మనం నిన్న బేబీ ఫ్రాక్ మనకి నిన్న కటింగ్ చూసేసాం కదా. సో ఈరోజు నేను మీకు స్టిచ్చింగ్ చూపించేస్తాను. అది కూడా ఏంటంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి. ఇదేంటంటే మన బాడీ పార్ట్ అనమాట. బాడీ పార్ట్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రఫెల్ని కుట్టేసుకుందాము. అంటే షోల్డర్ దగ్గర నుంచి మనకి చెస్ట్ దాకా కిందకు వస్తుంది కదా రఫెల్ అనేది. సో ఆ రఫెల్ అనేది కుడుతున్నాను అనమాట, లైనింగ్ వేసి. లైనింగ్ కూడా నేను కాటన్ వాడట్లేదు, ఓన్లీ శాటిన్ వేసుకుంటున్నాను. ఆ శాటిన్ లైనింగ్ వేసి పైన నెట్ వేసి కుడుతున్నాను అనమాట. ఇలా పెట్టేసుకుని దీన్ని వెనక్కి పెట్టి కుట్టుకోండి. తర్వాత దీన్ని మనం ఇటువైపుకు తిప్పి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ రఫెల్కి ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసేసుకుందామండి. అంటే బయట వైపు నుంచి వేయాలన్నమాట. చివర్ల నుంచి వేసాక దాన్ని టర్న్ చేసుకుని మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి రఫెల్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను కుట్టేస్తున్నాను కదా, ఇలాగే అనమాట. కొంచెం చిన్నగానే వేసుకోండి క్లాత్ అనేది, ఎక్కువ క్లాత్ని పెట్టొద్దు, సన్నగా వేసుకుంటే సరిపోతుంది మీకు. సో ఇలా అనమాట. మనం దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకుని మనం ఏం చేయాలంటే పైన ఒక కుట్టు వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసేసుకున్నాను, చూపిస్తున్నాను మీకు ఎలా ఉందో. ఈ రఫెల్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాడీ పార్ట్ పెడుతున్నాం కదా, బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ అలాగే శాటిన్ పైన నెట్ కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు వేసుకున్నప్పుడు దీని మీద అసలు రఫెల్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇలా వస్తుంది అనమాట ఈ రఫెల్ అనేది. సో ఇప్పుడు మనం బాడీ పార్ట్ని ఏం చేయాలంటే హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోవాలి, అలాగే మనం షోల్డర్స్ అనేది అటాచ్ చేసేయాలి. దానిపైన మనం రఫెల్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బాడీ పార్ట్స్ చూసినట్టయితే రెండు బాడీ పార్ట్స్ని నేను సమానంగా పెట్టి చూపిస్తున్నాను మీకు. సో ఇదేంటంటే మనం షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి. అంతకంటే ముందు మనం హ్యాండ్స్ కుట్టేసుకుందామండి. కాటన్ లైనింగ్ని మాత్రమే నెట్ పైన వేయండి. ఇలా నెట్ పైన వేసి కుట్టు వేసాక కాటన్ లైనింగ్ని వెనక్కి తిప్పండి, సరిపోతుంది మీకు. అప్పుడు ఏంటంటే కుట్టు కనబడదు అనమాట. 3 లైనింగ్స్ కాబట్టి కుట్టు వేయటం కొంచెం ఇబ్బంది కాబట్టి కాటన్ లైనింగ్ మాత్రమే నేను పైకి తీసుకుంటున్నాను. సో దీన్ని కూడా టర్న్ చేసేసాను. టర్న్ చేసేసి ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా ఓకేనండి. పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను నేను. సో ఇలా అయిపోయింది ఒక షోల్డర్ అనేది. అలాగే ఒక హ్యాండ్ అనేది, రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకుని షోల్డర్స్ దగ్గర అతుకు వేసేయండి ఇలాగా. సో షోల్డర్ దగ్గర అటాచ్ చేశాక మనం ఇందాక కుట్టుకున్న రఫెల్ ఉంది కదా, రఫెల్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని తిరగేసి ఒక కుట్టు వేయండి. దాని తర్వాత ఏంటంటే మనం దాన్ని రివర్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఫస్ట్ ఒక కుట్టు వేసుకుని అంటే పెట్టుకుని చూసుకోండి మీకు అసలు ఎలా ఉందనేది. ఓకే అండి, ఇలా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే రఫెల్ని వేసేసాను కదా, నేను టర్న్ చేసేస్తాను. నేను టర్న్ చేసినప్పుడు మీరు చూడండి అసలు మోడల్ ఎలా ఉందో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇలా అనమాట, బాగుంది కదా. చాలా చాలా ఈజీ అండి. బాడీ పార్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ టైం కూడా పట్టదు మీకేమి. సో పైన కూడా ఏం చేస్తారంటే ఒక స్టిచ్ వేసేయండి, అలా కనబడకుండా కొంచెం నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది. సో ఇలా అనమాట. ఈ రఫెల్ రెడీ అయిపోయింది మనకి. మనం ఏంటంటే ఒక వైపు కుట్టేసుకుందాము. నేను ఒక వైపు మాత్రమే కొంచెం ఒక స్టిచ్ వేసేసి రెడీగా పెట్టుకున్నాను. సో టోటల్గా బాడీ పార్ట్ అనేది ఇదనమాట. ఇటువైపు ఉంచేయండి, ఎందుకంటే మనం కింద బాటమ్ పార్ట్ వేయాలి కాబట్టి. సో బాటమ్ వేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం నెట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, నెట్ తీసుకుంటున్నాను నేను. సో దీనికి మనం హార్స్ హెయిర్ బ్రైడ్ అండి, మీకు చాలామంది దాని పేరు అడుగుతున్నారు కదా. దాన్ని ఏమంటారంటే హార్స్ హెయిర్ బ్రైడ్ అంటారు. నేను సైడ్లో కూడా పెడతాను మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే. ఇప్పుడు ఏంటంటే ఒక లేయర్ తీసుకొని ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఈ బ్రైడ్, ఈ బార్డర్ ఏంటంటే ఇలా పెట్టి ఒక చివరి నుంచి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం అంతా. సో మొత్తం ఎంత ఉందో అంతా వేసేయాల్సి ఉంటుందండి. ఈ చివరి నుంచి వేసుకోవాలన్నమాట ఒక స్టిచ్ అనేది. ఈ చివర ఇలా వేసేసుకున్నాను కదా. వేసుకునేటప్పుడు మీకు కూడా చూపిస్తాను, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. చివరిన మాత్రమే వేస్తున్నాను నేను. దీన్ని హార్స్ హెయిర్ బ్రైడ్ అనేది ఏంటంటే మనకి కొంచెం గట్టిగా లాగిన లేకపోతే సాగదీసినా సాగుతుంది అనమాట. దాంతో ఏం చేస్తారంటే మీరు దీన్ని ఎక్కువ స్ట్రెచ్ చేయకుండా కుట్టుకోవడమే మంచిదండి. నార్మల్గానే అదే కుట్టు కింద నార్మల్గానే వెళ్తూనే ఉండనివ్వాలి. ఎందుకంటే మనం గట్టిగా లాగేమంటే
క్లాత్ కూడా అక్కడ ఫోల్డ్ అయిపోతుంది అనమాట, ముడుచుకుపోతుంది. సో పైన ఇలా కుట్టేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఏం చేద్దామండి దీన్ని, ఇది ఇలా కంప్లీట్ అయిపోయాక, సో కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని ఈ బార్డర్ని ఇది ఇలా ఉన్నదాన్ని ఇలా వెనక్కి తిప్పి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా వెనక్కి తిప్పాల్సి ఉంటుంది. ఇలా లోపలికి పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే మీకు అది అనేది ఇంకా బయటికి రాదు. సో ఇలా మొత్తం అంతా వెనక్కి తిప్పి ఒక కుట్టు వేసుకోండి. నేను వేసేసాను. ఇప్పుడు టోటల్గా చూపిస్తాను మీకు ఎలా ఉందో. కింద ఫోల్డింగ్ అది చాలా నీట్గా ఉంటుందండి, ఎందుకంటే మనకి బేబీ పింక్ అనే మాటే కానీ మీరు వేసాక బేబీ పింక్ కనపడలేదు మీరు గమనించినట్టయితే. ఇలాగే మీరు నెట్ క్లాత్లు కాకుండా నార్మల్ క్లాత్ కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది దీని లుక్ అనేది. సో దీని లోపల మనం ఇప్పుడు లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ కూడా నేను ఏంటంటే సాటిన్ సేమ్ కలర్ తీసుకొచ్చండి, కానీ నాకు సేమ్ కలర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఈ లైట్ బ్లూయిష్ కలర్లో ఉన్నది వేస్తున్నాను నేను. దీనికి ఏంటంటే చివరన మీరు జిగ్జాగ్ అంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేకపోతే దీని అంచులు మీరు ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకుని రెడీగా పెట్టుకోండి. సో కుట్టు వేసేసాను కదా నేను. దీనికి ఏంటంటే మనం పైన నెట్ క్లాత్ ఉంది కదా, ఆల్రెడీ మనకి ఇప్పుడు వేసుకున్నాం కదా బార్డర్ అటాచ్ చేసి, దాన్ని దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే నడుము దగ్గర ఒక కుట్టు వేసేసుకుని రెడీగా పెట్టుకోండి, ఇలా కదలకుండా అనమాట. మనం అతికేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. నడుము దగ్గర ఎప్పుడు రెండు కలిపి ఒక కుట్టు వేసుకుంటే. సో కుట్టు వేసేసుకున్నాక మీరు చూసినట్టయితే కుట్టు వేసుకుంటున్నాను నేను. సో ఇలా అనమాట. కుట్టు కూడా చాలా ఈజీ అండి, ఎక్కువ మీకు నార్మల్ మిషన్ తోటి కుట్టేసుకోవచ్చు. ఈ డ్రెస్ కూడా మీరు చూసినట్టయితే నేను అసలు ఎటువంటి జిగ్జాగ్ వాడలేదు కాబట్టి మీరు మామూలు మిషన్ మీదే మంచి మంచి డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఈ డ్రెస్ కోసం ఎక్కువ హెవీగా వర్క్ కానీ అలాంటివి ఏమి వేయలేదు, కుందన్స్ కానీ బాడీ పార్ట్కి ఏం వేయలేదు, ప్లెయిన్గా ఉంచేసాను. మీరు మాత్రం ఇంకా కావాలంటే దానికి డెకరేట్ చేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ని దీనికి అటాచ్ చేసేయాలన్నమాట. బాడీ పార్ట్లు మనం వన్ సైడ్ నేను అతకలేదు, మీకు ఐడియా ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ సైడ్ నుంచి ఈ చివరి నుంచి అలా అతికేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ప్లెయిన్గానే ఉంచేసానండి, మీరు కావాల్సి ఉంటే మీకు నచ్చినట్టుగా మీరు కూడా అటాచ్ చేసుకోవచ్చు. చాలామంది వీడియో చూసాక లాస్ట్లో అంటారు అక్క అలా చేయండి ఇలా చేయండి అని. నాకు చేయాలని తెలుసండి, కాకపోతే నాకు టైం ఉండదు కదా. కాబట్టి మీరు కుట్టుకునేటప్పుడు మాత్రం చాలా బాగా డెకరేట్ చేసుకోండి, ఎందుకంటే మీ బేబీస్ కొంచెం క్యూట్గా కనబడాలి కదా డ్రెస్లో. మన ఓన్ స్టిచ్చింగ్ కూడా కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉండేలాగా చూసుకోండి. సో బాడీ వేసేస్తున్నాను నేను. చాలా సింపుల్ ఫ్రాక్ అండి, అసలు ఖర్చే ఉండదు దీనికి ఎక్కువ. నియర్లీ ఒక 500 లోపే అయిపోతుంది అనమాట. 500 కూడా అవుతుందో లేదో మరి, చాలా తక్కువలో అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక సైడ్లు కుట్టు వేసేసుకోండి. మీరు ఆల్రెడీ అటుపక్క బాడీ వేసే ఉంది కాబట్టి ఇటుపక్క ఇలాగా కంప్లీట్గా కుట్టు వేసేసుకుని రెడీగా పెట్టుకోండి. సో స్టిచ్ వేసేసాక మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయినట్టే. నేను దియాకు కూడా వేసి చూపిస్తాను ఎలా ఉందో అవుట్లుక్ అనేది. సో హోప్ మీ అందరికి